హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్స్ ఫుడ్ డైరీస్. ఇవాల్టి రెసిపీ చల్లపిండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 గ్లాసుల బియ్యపిండి, 2 గ్లాసుల పుల్లటి మజ్జిగ, 3 పెద్ద ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకున్నవి, 4 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 75 to 100 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ముక్క ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మజ్జిగని ఒక బౌల్లో తీసుకొని బియ్యపిండి వేసి కలుపుకొని దోశ పిండి ఎంత జారుగా ఉంటుందో అంత జారుగా అయ్యే వరకు వాటర్ కూడా కలుపుకొని బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఆ బ్యాటర్లోనే తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మొత్తం మగ్గిందా లేదా చెక్ చేసుకొని పూర్తిగా మగ్గిన తర్వాత ఇందాక ఏదైతే మనం మజ్జిగ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామో దాన్ని కూడా వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో మగ్గనివ్వాలి. ఇలా ప్రతి 5 minutesకి ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండాలి. చల్లపిండి మొత్తం ఉడికే వరకు ఇలా చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా సాఫ్ట్గా ఇష్టము అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు కొంచెం క్రిస్పీగా రోస్ట్గా తినాలి అని ఉంటే సిమ్లో పెట్టి కలపకుండా అలానే ఉంచితే మీకు కింద రోస్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఇలా వద్దు అనుకుంటే ఈ స్టెప్ మీరు స్కిప్ చేయొచ్చు. మాకు రోస్ట్గా ఇష్టం కాబట్టి మేము ఇలా రోస్ట్ అయ్యే వరకు ఉంచుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, చల్లపిండి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.